ఇక కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తుందని కూడా క్లియర్గా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. అసలు ఈ బీఆర్ఎస్ ఛార్జ్ షీట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒక పాలన, ఒక ప్రభుత్వం మారి ఇంకొక ప్రభుత్వం వచ్చిందంటే మేము ఫలానా విషయంలో మంచి చేసినాం, లేదంటే ఇంకొక విషయం ఇంకా వీళ్ళకన్నా డబల్ చేసినాం అనేటటువంటి అంశాలు అనేకంగా తేవాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం క్లియర్గా ఏం చెప్తా ఉందంటే గతంలోనే మేము చేసినటువంటి కార్యక్రమాలు మాత్రమే అన్నీ ఉన్నాయి తప్పించి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం కూడా చేసింది ఏం లేదు. దీనిపైన మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం, మీరు దీనికి సమాధానం చెప్పండి అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఏ అంశాలు ఉన్నాయనేటటువంటి అంశాలు కూడా ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ ఏదైతే అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్లుగా కూడా చూపిస్తా ఉన్నారు ఈ ఛార్జ్ షీట్లో. ఏడాది పాలన ఎడతెరగని వంచన. ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం, కాంగ్రెస్ పాలనలో సమస్తం ప్రజాపీడన పరాయణత్వం. బడిపిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందరినీ నడి రోడ్డు మీదకి ఇడ్చినటువంటి కాంగ్రెస్. అంటే ఏదైతే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటటువంటి ఏదైతే పోరాటాలు సంవత్సరాల కాలంలో రైతులు చేసి రోడ్ల మీద నిరసన తెలిపారో అవన్నీ కూడా అంశాలను పొందుపరుస్తూ చూపించినటువంటి పరిస్థితి. ఏడాది పాలన ఎడతెరగని వంచన. ఇంకొక అంశం 6 గ్యారంటీల పేరుతోటి అరచేతిలో వైకుంఠం అమలు చేయకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేసిరని చెప్పి ఏదైతే 6 గ్యారంటీలతోటి ఏదైతే ఎలక్షన్ల ముందు క్లియర్గా ఏదైతే హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి ఇచ్చిరో ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఒకటి కూడా మీరు అమలు చేయలేకపోతా ఉన్నారు పర్ఫెక్ట్గా అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అభయహస్తం అని చెప్పి మొత్తం అందరినీ ముంచే హస్తం అయిందని కూడా క్లియర్గా ప్రస్తావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఏదైతే ఓట్ ఫర్ కాంగ్రెస్ అని చెప్పి గతంలో చేసినటువంటి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిరు. ఏదైతే ఏడాది పాలన ఎడతెరగని వంచనలో ఇంకొక అంశం దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేసి రాష్ట్ర ఖ్యాతిని దిగదార్చి పరపతి లేకుండా చేసినటువంటి రేవంత్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో మా గ్రాఫ్ ఇట్లా ఉన్నది, తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి ఏదైతే అభివృద్ధి చెందుతా ఉందని మేము చూపిస్తే మీరు వచ్చి అసలు దీంట్లో ఏం లేదు, ఖాళీ కుండలన్నీ బాగా ఉండాలనుకున్నాం కానీ కుండలన్నీ పోయినాయి అని చెప్పి ఉట్టి కుండలని చెప్పినట్టుగా కూడా క్లియర్గా అసలు తెలంగాణలో ఏం లేదని చెప్పి చూపిస్తూ ఉన్నట్టుగా కూడా మీరు చెప్పారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పాలనలో తిరోగమనం అని కూడా చూపిస్తూ ఉన్నారు. రైతు సంక్షేమానికి రాహుకాలం, పండగ లాంటి వ్యవసాయానికి కాంగ్రెస్ గ్రహణం, సంపూర్ణ రుణమాఫీ జరగక రైతన్న బతుకులు ఆగం, రైతు బంధుకు రామ్ కౌలు రైతులకు ఉపాధి కూలీలకు ఎదురుచూపులు, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంట కొనుగోలలో ఆలస్యం, రైతన్నకు తీరని నష్టం, వరంగల్ డిక్లరేషన్ పేరుతో పెద్ద దోక. అంటే వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి రైతులకు సంబంధించి మీరు పంట పండించిన దానికే కాకుండా మీకు బోనస్ కూడా కల్పిస్తామని ఏదైతే చెప్పారో అవన్నీ బోగస్ హామీలు అయినా తప్పించి ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరగలేదని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. లేదు నిజంగా న్యాయం జరిగిందంటే మరి కాంగ్రెస్ పాలకులు కూడా ఏదైతే రైతులకు మేము బోనస్ ఇంతమంది రైతులకు మేము ఇంత జమ చేసినాం, లేదంటే ఇంతమంది రైతుల ఖాతాల్లోకి ఇంత బోనస్ జమ అయింది అని చెప్పి మీరు ఒక క్లియర్గా డేటాని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతమంది రైతులు మేము బోనస్ వేయడం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయని. లేదంటే ఇదంతా వీళ్ళు అన్నట్టుగా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఇది బోనస్ కాదు బోగస్ అనే ప్రజలందరూ కూడా ప్రస్తుతానికి అనుకుంటూనే ఉన్నారు. మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ మహాలక్ష్మి మహామోసం, ప్రతి నెల 2500 అతి గతి లేదు, తులం బంగారం ఎగ్గొట్టారు, బతుకమ్మ చీరల ఊసే లేదు, కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, ఒక్క బస్సు తప్ప అన్ని తుస్సే, రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచకపోవడంతో మహిళల ఇక్కట్లు. ఏదైతే 2500 ఇస్తా అని చెప్పారో వీటికి సంబంధించింది కూడా చాలా వరకు కూడా డిస్కషన్ చేస్తుంది. మహిళలందరూ కూడా 2500 రూపాయలు వస్తే గతంలో ఒక యాడ్ కూడా వచ్చింది దీనికి సంబంధించి ఎలక్షన్ల ముందు. ఏంటంటే వచ్చే నెల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది, నెల చిట్టి కట్టుకుంటా చెల్లె అని అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఆడబిడ్డలు మాట్లాడుకుంటూ ఉండేటటువంటి యాడ్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. మరి ఆ 2500 కాటి సంవత్సరం అయింది. మరి చిట్టి కడతా అనుకున్నటువంటి అక్క చెల్లెలు ఎడిపోయారో మరి వాళ్ళంతా ఎడిపోయారో అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో మరి ఉన్నది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకున్నది అని చెప్పుకోవాలంటే మరి నిజంగా ఏదైతే సంవత్సర కాలంలో ఉన్నటువంటి 2500 పెండింగ్ డబ్బులతో సహా ప్రతి ఒక్క మహిళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బతుకమ్మ చీరలు గతంలో కేసీఆర్ను 100 రూపాయలు 200 చీర ఇచ్చిరని తిట్టిరు. ఇప్పుడు ఆ చీర లేదు, ఇప్పుడు 50 రూపాయల చీర లేదు, 100 రూపాయల చీర లేదు, 200 రూపాయల చీర లేదు. అసలు చీరలు బతుకమ్మ చీర అనేటటువంటి ప్రస్తావనే లేదు. నమ్మి ఓటేసిన నిరుద్యోగులను నింటా ముంచిండు, నోరెత్తినటువంటి విద్యార్థుల వీపులు పలగొట్టిండు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని మోసం, నిరుద్యోగ భృతి 4,000 జూటా, జాబ్ క్యాలెండర్ రిలీజ్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాత విధానంలోనే 1:50తోనే పూర్తి చేసి
చెవిలో పువ్వు పెట్టిండు. గ్రూప్ 2 పోస్టుల సంఖ్య 2000 నుంచి 3000కు పెంచుతామని మోసం. 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి అని మరో మోసం. జీవో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లకు మంగళం. బీఆర్ఎస్ ప్రభుత్వ నోటిఫికేషన్లు నియామక పత్రాలు ఇచ్చి 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు డబ్బా. బీఆర్ఎస్ హయాంలో నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే రేవంత్ రెడ్డి భర్తీ చేసి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిర్రు. వాళ్ళు క్లియర్గా అడుగుతా ఉన్నారు ఒకటే, మీరు కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంది, 2 లక్షల జాబ్ల సంగతి ఏంది అంటా ఉన్నారు. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీని మీరు విమర్శించాలి అంటే మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి, ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, ఇంకో 2-3 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లు అడా కూడా వస్తూనే ఉంటుంది. సంవత్సరం పోతే ఇక మాకు ఆయన 10 ఏళ్ళు అయిందని ఆయన, ఈయన సంవత్సరం మాకు 5 ఏళ్ళు ఏం సరిపోద్దని ఈయన అనుకుంటా కూర్చుంటే మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేది అన్నాడు. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి మాది నిరుద్యోగం లేకుండా చేసేటటువంటి ప్రభుత్వం మాది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాడు ఇచ్చిన నోటిఫికేషన్లో కాంగ్రెస్ వాడు వచ్చి ఇచ్చిండని వాళ్ళు అన్నట్టుగానే మరి అనుకుంటారు జనాలు కూడా. కొత్తగా వచ్చినటువంటి అంశం ఏముందాడు? నాడు ఎవరెస్ట్ శిఖరాన్ని తాకినటువంటి గురుకుల ఖ్యాతి నేడు పాడనెక్కుతున్న విద్యార్థులు. విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు. కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కరెంట్ షాక్లతో ఆసుపత్రుల పాలు. మధ్యాహ్న భోజనంలో పురుగులు, ఫుడ్ పాయిజన్ కేసులతో ప్రాణాలు కోల్పోతున్నటువంటి విద్యార్థులు. మూసివేత దిశగా 6,000 ప్రభుత్వ పాఠశాలలు. ఏదైతే ఆసుపత్రి పాలన విద్యార్థుల సంఖ్య 606, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు 49 అంటా ఉన్నారు. ఏదైతే ఫుడ్ పాయిజన్ గతంలో కొంతమంది నాయకులైనా, కొంతమంది జర్నలిజం పేరుతోటి కొంతమంది చేసేటటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా గతంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మేము విమర్శించినాం, మీరు విమర్శించారు. ఎక్కడ ఏ అంశం జరిగినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు అని బరాబర్ ప్రశ్నించినాం అందరం. ఇవాళ మరి మీ నోరెడిపోయింది. మరి ఇదే విద్యార్థులంతా గురుకుల స్కూళ్ళల్లో ఇబ్బందులు పడతా ఉంటే పదవులలో ఉండి ఏది చట్టసభలలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శలు చేసినట్టుగా యాక్షన్ చేస్తూ ఉన్నారు తప్పించి ఈ గురుకుల పాఠశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలను బాగు చేద్దాం అన్నటువంటి సోయి ఏ ఒక్క నాయకునికి కూడా లేదు. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతమంది పిల్లలు విద్యార్థులంతా చచ్చిపోతూ ఉంటే ఈ మిమ్మల్ని అసెంబ్లీలలో కూర్చోబెట్టి, మండలీలలో కూర్చోబెట్టి పుణ్యానికి 2.5 లక్షల రూపాయల జీతాలు దేనికి ఇస్తూ ఉన్నారు? మీరే నాయకులారా, మీరు ఏదైతే గెలిచిర్రో ప్రజలందరూ కూడా, పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తేనే మీరు గెలిచిర్రు. ఈ అండ్ల కూర్చున్నారు. మరేంది కూర్చొని మీరేమన్నా క్లియర్గా అనాలంటే దున్నపోతు లెక్క కూర్చొని మేయడానికి మాత్రమే మీరు ఉన్నారా అని కూడా క్లియర్గా ఒకసారి గుర్తుంచుకోవాలి. మీరు పెద్దల సభలకు పోయిన వాళ్ళైనా, చిన్నల సభలకు పోయిన వాళ్ళైనా, అసెంబ్లీలకు పోయిన వాళ్ళంతా కూడా మరి దేనికి పోయారు? ఈ గురుకుల విద్యార్థులంతా కూడా బలైతానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా? రోజు అందులోకి పోయి మరి నిజంగానే కొంతమంది పోయి ఈ సంఘటనలు అన్నీ జరిగినాక పోయి డ్రామా చేసిరు. ఏది, మేము గురుకులాలకు పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళు బయట ఫుడ్ తెచ్చుకురు, ఆ ఫుడ్ తెచ్చుకురు, ఈ ఫుడ్ తెచ్చుకురు. మీరేం చేసిరు? మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం అవుతా ఉంది. మెస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి? ఇప్పటికి కూడా గదే 35 రూపాయలు, 36 రూపాయలకి, ఇంకొంతమంది పిల్లలకి 28 రూపాయలకు, అంటే చిన్న పిల్లలకి అయితే 28 రూపాయల నుంచి 36 రూపాయల వరకు ఉంది. 36 రూపాయలకు మీకు టిఫిన్ అని వస్తుందిరా? ఒకరోజు కనీసం అల్పాహారం అని వచ్చేటటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? మరి 36 రూపాయలు, 35 రూపాయలు, 30 రూపాయలు ఇంకెన్ని రోజులు 3 పూటల భోజనం వీళ్ళకి వస్తుంది? కాబట్టి ఇప్పటికైనా మార్పులు చేయండి. ఆ మెస్ ఛార్జీలు అనేవి పెంచి వాళ్ళకి ఇస్తే కనీసం 3 పూటలు తినడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ డబ్బులు ఇస్తే గురుకుల విద్యార్థులకు న్యాయం చేసినటువంటి నాయకులు అవుతారు. లేకపోతే మాత్రం మీరు ఎవరైతే 2 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకొని ఏదైతే మండలిలో కానీ ఇంకో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సొమ్మును దున్నపోతులా మేస్తున్నటువంటి వ్యక్తులు మీరైతారు తప్పించి ఇంకొకటి కాదు. చేయుత పేరుతో పింఛన్దారులకు మొండి చేయి. వృద్ధులను సైతం రోడ్డెక్కి ఇచ్చిన దిక్కుమాలిన కాంగ్రెస్. 4,000 పెన్షన్ పెంపు లేదు, ఎగ్గొట్టిన 2 నెలల పెన్షన్ దిక్కులేదు. దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని మోసం చేశారు. వృద్ధుల, వితంతుల, వికలాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు ఆసరా లేకుండా చేశారు. పెన్షన్ల సంగతి అయితే ఇక 4,000 ప్లగ్ కార్డులు పట్టుకుని వాళ్ళు దిగిరు. ఇవాళ ఒక్కడు అడ్రస్ లేడు, అదే ప్లగ్ కార్డు పట్టుకుని ఆయన కూర్చుంటారు. పోలీసుల కుటుంబాలను పోలీసులతోనే కొట్టించినటువంటి నీచమైన చరిత్ర. పోలీస్ కుటుంబం నుండే నేను వచ్చాను అన్నాడు. నేడు ఆ పోలీసులను సైతం రోడ్డెక్కించాడు. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని అడిగితే 39 మందిని సస్పెండ్ చేశాడు. 10 మంది ఏదైతే ఉద్యోగం నుంచి తొలగించాడు. ప్రజల రక్షణ కోసం పనిచేసేటటువంటి పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకుండా పోయింది. పోలీసుల బాధలు తెలుసు అని ఎన్నికల సమయంలో ముసలి కన్నీరు గార్చాడు. అధికారంలోకి రాగానే ముసుగు తొలగించాడు. ఏదైతే పోలీసులు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా వరకు కనీసం అంటే మనటువంటి వాళ్ళకైనా ఇంకోళ్ళకైనా సామాన్య ప్రజలకైనా సరే ఏదైనా అన్యాయం జరిగితే రోడ్డెక్కి నిరసన తెలిపేటటువంటి స్వేచ్ఛ రాజ్యాంగంలో ఉంది. కానీ పాపం పోలీసులకు మాత్రం వాళ్ళు
కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏడుపు వచ్చినా దుఃఖం వచ్చినా వాళ్ళు మాత్రం డ్యూటీలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఉన్నారు. కనీస వేతనాలు లేకుండా ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళకు వస్తువులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మరి వాళ్ళ పోలీసులకైతే పాపం వాళ్ళు చెప్పుకునేటటువంటి పరిస్థితులు, వాళ్ళకి ధర్నాలు చేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఎవరైనా రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి ఇట్లా ఒకవేళ మాట్లాడితే ఉద్యోగాల నుంచి తీసేస్తాం, లేదంటే ఇంకా బెదిరింపులు. అవసరమైతే మామూలుగా అయితే తప్పు చేసిన పోలీసులను సస్పెండ్ చేస్తారు, కానీ ఇటువంటి రోడ్డు ఎక్కి ఒకవేళ ధర్నా చేస్తే సర్వీస్ రిమూవల్ కూడా చేసేటటువంటి విధంగా బెదిరింపు కార్యక్రమాలు మాత్రం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను సైతం మభ్యపెట్టారు. అధికారంలోకి రాగానే మొండి చేయి చూపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న డిఏలు తక్షణం చెల్లిస్తామన్నాడు. 5 డిఏలో 1 ఇచ్చి ఉద్యోగులను పండుగ చేసుకో అన్నాడు. పీఆర్సీ ప్రకటించి 6 నెలల్లోపే సిఫార్సులు అమలు చేస్తామని మాట తప్పిండు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ₹1 చెల్లించని వైనం. నిధులు లేక పంచాయతీ కార్యదర్శుల అప్పుల పాలు. ఇంతకుముందేమో సర్పంచుల పరిస్థితి అప్పుల పాలు అన్నారు, ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలు. ఎందుకంటే పని చేయకుండా వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి ఊర్లో ఊకోరు అన్నీ. ఎందుకంటే మురికాలలో ఎత్తడం వాళ్ళ డ్యూటీ, మేకలు ఇది రోడ్డు ఎమ్మటి చెట్లు పెట్టినాయి, మొక్కలు నాటినాయి, వాటిని కాపలా కాయాల్సింది ఇదే పంచాయతీ సెక్రటరీలు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళు ఉద్యోగానికి ఎందుకు వచ్చినావా అని అనుకుంటారు, కాకుండా ఏంటంటే బతుకు తెరువు కోసం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులను అయితే ఓడి పట్టించుకోడు. ఎందుకంటే ఏమనంటే వాళ్ళు ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబు తప్పులు చేస్తారంటే తప్పు చేస్తే నిరూపించాలి, చాలా ఉన్నాయి చట్టాలు. అంతే తప్పించి అందరినీ నిజాయితీగా పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు కూడా ఇట్లాంటి ఇబ్బందులు పడడం మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆటో వాళ్ళపై రేవంత్ కక్ష సాధింపు. మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేయక మొండి చేయి. ఆటో డ్రైవర్లకు ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి. ఇప్పటివరకు 89 మంది ఆటో డ్రైవర్ల మృతి. 6.5 లక్షల ఆటో సోదరుల కుటుంబాలు బతుకులు ఆగం. కాంగ్రెస్ అభయస్థం మేనిఫెస్టోలో చెప్పినవి. ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం బోర్డు. ప్రతి పట్టణంలో ఆటో నగర్ ఏర్పాటు. ఇంకా ఆటో నగర్ ఏడుంది? ఉన్న ఆటో నగర్ని తీసుకుపోయి ఊడిచి అవతలు ఇస్తేస్తా అంటుండు, సిటీలంగా తీసుకొచ్చి వేస్తా అంటుండు. ఇక మీరు ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది? ఎలక్ట్రిక్ అవి కొనుక్కోవాలంటారు. ఈ ఉన్న ఆటోలకే ఈఎంఐ కట్టే దిక్కు లేదంటే మళ్ళీ ఈ ఆటోలు ఓన్కి అమ్మాలి, లేదంటే కొనేటోడు మరి నువ్వే కొను అదే ఆటోని, వాళ్ళు ఈఎంఐలన్నీ నీకే అమ్ముతారు ఆటోలు. ఆటో కార్మికులను ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి బలి చేస్తూ ఉండు? కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి కొత్తగా అడగట్లేదు. మీరు ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చిరో గయ్య అడుగుతూ ఉన్నారు. మీరు సంవత్సరానికి ఏటా 12,000 ఇస్తా అని చెప్పారు, అది లేదు. కనీసం వాళ్ళ కిరాయిలు లేక రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఇంకో కొంతమంది అయితే ఆ ప్రగతి భవన్ గేట్ల కానీ ఆటోలు తగలబెట్టి అవతల పోయినటువంటి పరిస్థితి తట్టుకోలేక. కేసీఆర్ పాలనలో గొప్ప ప్రగతి, కాంగ్రెస్ పాలనలో పల్లెలు పట్టణాలు అధోగతి. గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల లేదు. గాలిలో దీపంగా మారినటువంటి పారిశుద్ధ్య నిర్వహణ. ఏదైతే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు సైతం డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఇంకా వీటి గురించి అయితే ప్రతి ఒక్కరు గ్రామాల్లో తెలుసు ఏం జరుగుతూ ఉందనేది. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులన్నీ కూడా కొంతవరకు గ్రామాల్లో అభివృద్ధుల కోసం వాడుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ నిధులు లేవు, నిధులన్నీ కూడా ఇంకో పక్కకు దారి మళ్ళిస్తూ ఉన్నారు. మరి ఎవరింట్లో సొమ్ముగా మార్చడానికి అన్ని కార్యక్రమాలు. మరి గ్రామాల అభివృద్ధికి వచ్చినటువంటి సొమ్మును గ్రామాలకే కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. పేదోడి గూడు చెదరగొట్టిన రేవంత్ సర్కార్. హైడ్రా మూసి పునరుజ్జీవం పేరిట అక్రమ కూల్చివేతలు. మానవత్వాన్ని న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి రాజ్యాంగ చట్ట విరుద్ధలు. భూసేకరణ చట్టం 2013 అమలు చేయకుండానే చేస్తున్నట్లు పార్లమెంటుకు నివేదిక. డిపిఆర్ లేని ప్రాజెక్టులు 150,000 కోట్లు. ఏదైతే బ్యూటిఫికేషన్ పేరుట లూటిఫికేషన్కు కుట్ర. అంటే ఏదైతే ఇప్పుడు హైడ్రా పేరుతోటి ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారో, ఏదైతే రాహుల్ గాంధీ కుటుంబానికి దోచిపెట్టడానికి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాదు, నిజంగానే మూసి సుందరీకరణ చేసిన తర్వాత మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీరు పారుతుంది, లేదంటే దానివల్ల పర్యాటక రంగంగా అభివృద్ధి చేసిన తర్వాత మూసి దగ్గర మరి ఎట్లాంటి ఏదైతే ఉపాధి కల్పన జరుగుతుంది అనేది మరి కాంగ్రెస్ పార్టీ కూడా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుటుంబాలు ఎవరైతే నష్టపోయారో, ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళ జీవితాలు మొత్తం పెట్టి వాళ్ళు ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళకి మీరు ఏం న్యాయం చేసిరు అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫార్మా విలేజ్ పేరిట పచ్చని పొలాల్లో చిచ్చు. ప్రశాంతత కోల్పోయిన గిరిజన బతుకులు. ఇక ఎక్కడున్నా సరే ఇదైతే అందరికీ తెలిసినటువంటి అంశం. వీళ్ళు క్లియర్గా చెప్తుర్రు. ఫార్మా కంపెనీలు ఇంకా చాలా వరకు కూడా తెలవనటువంటి అంశం ఏంటంటే పలానా కంపెనీలు ఏదైతే ఇథనాల్ కానీ ఇటువంటివన్నీ కూడా కంపెనీలు ఇక్కడ పలానా మా మండలంలో ఉందని కూడా చాలామందికి తెలియనటువంటి అంశాలు ఇంకా ఉన్నాయి చాలా వరకు కూడా. అంటే ఆ ప్రభుత్వంలో వచ్చిందా ఈ ప్రభుత్వంలో వచ్చిందా పక్కన పెడితే నిజంగా అయితే ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే ఇటువంటి కంపెనీలని ఈ దేశం అవతలికి పంపించాలి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం చాలా వరకు కూడా అక్కడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళ
హెల్త్లు ఖరాబ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఆ కంపెనీలన్నీ తీసుకుపోయి యానో పడేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇళ్ళల్లో తీసుకొచ్చి పెడతామంటే ఊరుకోరు, ప్రజల నుంచి తిరుగుబాటు ఇట్నే వస్తుంది. రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. అసలు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రే లేడు. ఇది హోంమంత్రి పాలన, అసలు మంత్రులే ఏం మాట్లాడతారు, ఏ టైంకి ఏం మాట్లాడతారో తెలవట్లేదు. కాంగ్రెస్ పాలనలో అన్నున్నోడే తిడతా ఉంటారు వాళ్ళు. మరి అధికార పార్టీయా ప్రతిపక్షమా? లేదు మరి వీళ్ళు అడిగిన వాళ్ళు మరి నిజంగా న్యాయం చేస్తారా బాధితులకు అంటే అది కూడా లేదు. అతి లేదు గతి లేదు. ఆ మంత్రులు ఎవరో తెలియదు, ఈ నాయకులు అసలు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. తుమ్మితే ఊడిచిపోయే ప్రభుత్వం ఇది. ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? కాంగ్రెస్ పాలన సమస్తం ప్రజాపీడన పరాయణత్వం. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు అందుకునేటటువంటి అవ్వాతాతల వరకు, వాంకిడి గురుకులాల బిడ్డల నుంచి లగచర్ల గిరిజనుల వరకు, నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఏడాది పాలనలో విజయవంతంగా వంచిండు రేవంత్ రెడ్డి. మొత్తం కూడా ఏమీ లేదు. విజయోత్సవాలు కాదు మీరు చేసుకోవాల్సింది వంచనోత్సవాలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఏదైతే ఛార్జ్ షీట్ రిలీజ్ చేసి. మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజలకు న్యాయం చేసింది అనుకుంటే మీరు ఏం చేసిర్రు? ఏదైతే రుణమాఫీ చేసిరనరో 100% మీరు చేసిరా? ప్రజలందరికీ ఇంతమంది రైతులకు ఇన్ని కోట్లు జమ చేసినామని చూపిరి. లేదు రైతు బంధు ఇప్పటికే ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పెట్టుబడి భరోసా లేక. పెరిగిన రేట్లు అయితే గతంలో ఏది రైతు బంధు వస్తూ ఉందని చెప్పి ఉన్న కూలు 100 రూపాయలు 150 రూపాయలు ఉన్న కూలు ఇవాళ 400 అయినాయి, 500 అయినాయి. పెట్టుబడి 1000 రూపాయలు పడేది ఇప్పుడు ఇవాళ ఒక్కొక్క దానికి 4-5 వేలు, 1000 ఉన్న కాడ 4000 5000 అవుతా ఉన్నది. వచ్చేటటువంటి కూలి మనుషులు ఎక్కువ రేటు అడుగుతూనే ఉన్నారు. మరి ఇవన్నీ కూడా పెరిగిపోయి రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, గురుకుల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిజంగా గురుకుల స్కూళ్ళలో పోయి మేము ఇట్లా మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నామని మీరు చెప్పురి. రైతుల ఇళ్ళ కాడికి పోయి మీకు రుణమాఫీ కాదు భరోసా ఇచ్చినాం, అన్ని ఇచ్చినామని చెప్పి చూపిరి. అది కాకుండా బోనస్ ఇచ్చిన అంటా ఉన్నారు. మరి బోనస్ ఓన్ అకౌంట్లో పడ్డది అనేది కూడా చూపించాలి. అది కాకుండా ఇట్లా మీరు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నదో మీ పైన వస్తున్నటువంటి విమర్శల్ని ధీటుగా ఎదుర్కోవాలంటే మీరు సమాధానం అభివృద్ధి రూపంలో చూపించాలి. ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పిరో మేము 6 గ్యారంటీలు కాదు 66 గ్యారంటీలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించుకుంటేనే నమ్ముతారు తప్పించి ఇంకొక కార్యక్రమం కాదు. లేకపోతే ఇటువంటి ఛార్జ్ షీట్లు ప్రజల నుంచి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి నాడు ప్రజల నుంచే ఈ ఛార్జ్ షీట్ వచ్చే లోపే కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తు తెచ్చుకొని, ఒకవేళ నిద్రపోతూ ఉంటే లేచి గుర్తు తెచ్చుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏదైతే గత ప్రభుత్వాలను ఏ విధంగా అయితే బొందబెట్టిరో మళ్ళీ ఈ ప్రభుత్వాలను కూడా ప్రజలు బొందబెట్టేటటువంటి కార్యక్రమం మాత్రమే చేస్తారు.